హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ రీతు వ్లాగ్స్. నేను ఈరోజు చూపించబోయేదొచ్చి దబ్బకాయ పులిహోర రెసిపీ అండి. ఈ రెసిపీ ప్రసాదంగా చాలా బాగుంటుందండి. ముందుగా వైట్ రైస్ పలుగ్గా వండుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలిపి కాసేపు అయితే ఆరనివ్వండి. తరువాత తగినంత పసుపు అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. తరువాత సాల్ట్ మీకు తగినంత చూసి యాడ్ చేసుకోండి. మొత్తం కలిపి కాసేపు అయితే ఆరనివ్వండి. తర్వాత ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు పల్లీలు వేసుకోండి. పల్లీలు ఎక్కువగా ఉంటేనే పులిహోర టేస్టీగా ఉంటుందండి. తరువాత కాసేపు వేగనిచ్చి పక్కకు తీసుకోండి. తరువాత అదే ప్యాన్లో 3/4 కప్ అయితే తాలింపు గింజలు వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి యాడ్ చేయండి. పచ్చిమిర్చి కూడా వేయండి. మీరు ముందే వేసేయండి, మేము తరువాత యాడ్ చేసాం. తర్వాత అవన్నీ కాసేపు వేగనిచ్చి లాస్ట్లో కరివేపాకు వేయండి. తర్వాత అన్నీ కలిపి కాసేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత అన్నీ ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో యాడ్ చేయండి. దబ్బకాయ రసం ముందుగానే యాడ్ చేయొద్దండి. ఆ వేడి తగ్గిన తర్వాత యాడ్ చేయాలి. ముందుగా యాడ్ చేస్తే చేదొస్తుంది. దబ్బకాయని ఇలా 2 బద్దలుగా కట్ చేసుకొని రసం తీసుకోండి. రసం మీరు తీసుకున్న రైస్ని బట్టి యాడ్ చేయండి. మీకు తగినంత యాడ్ చేయండి. అదంతా కలిసేలా కలుపుకోవాలండి. లాస్ట్లో క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. ఈ టేస్టీ పులిహోర దబ్బకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ పులిహోర రెసిపీ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.